రీసెంట్గా కొందరు ఫేమస్ సెలబ్రిటీస్ కరంగులి మాల వేసుకోవడం వల్ల కరంగులి మాల చాలా ఫేమస్ అయింది. మా తమిళనాడు టెంపుల్ టూర్లో ఈ పాతాళ శంభు మురుగన్ టెంపుల్ లేకున్నా కూడా కరంగులి మాల గురించి తెలుసుకుందామని మేము పాతాళ శంభు మురుగన్ టెంపుల్కి వెళ్ళాము. ఈ పాతాళ శంభు మురుగన్ టెంపుల్లోనే ఒరిజినల్ కరంగులి మాల దొరుకుతుందని మాకు తమిళనాడులో ఆల్రెడీ కరంగులి మాల వేసుకునే వాళ్ళు చెప్పారు. పాతాళ శంభు మురుగన్ టెంపుల్కి మేము ట్రైన్లో వెళ్ళాము. ముందుగా ట్రైన్లో దుండిగల్ రైల్వే స్టేషన్కి వెళ్ళి అక్కడి నుండి 25 కిలోమీటర్స్ బస్లో వెళ్తే టెంపుల్కి చేరుకుంటాము. టెంపుల్ అయితే చాలా పెద్ద ప్లేస్లో ఉందండి. టెంపుల్ని డెవలప్ చేస్తున్నారు అనుకుంటా. టెంపుల్లో చాలా డెవలప్మెంట్ వర్క్స్ జరుగుతున్నాయి. మనకి సెల్ చేసే కరంగులి మాలని 41 days పాతాళ శంభు మురుగన్ దగ్గర పెట్టి పూజ చేస్తారంటండి. అందుకని మనం పాతాళ శంభు మురుగన్ దర్శనానికి వెళ్ళినప్పుడు ఆయన చేతులకి చుట్టుపక్కల స్వామి కాళ్ళ దగ్గర అంతా మనకి కరంగులి మాలలు కనిపిస్తుంటాయి. పాతాళ శంభు మురుగన్ అంటే సుబ్రహ్మణ్య స్వామి అండి. సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిందే ఈ కరంగులి మాల. కరంగులి మాల మనకి 4 సైజెస్లో దొరుకుతుందండి. 6 mm వచ్చి 1200, 7 mm వచ్చి 1500, 8 mm వచ్చి 1600, 10 mm వచ్చి 2000. మేమైతే 8 mm తీసుకున్నామండి. 1600 మరీ పెద్దదిగా లేదు, మరీ చిన్నదిగా లేదు, మీడియం సైజ్లో చాలా బాగుంది. ఈ కరంగులి మాల వేసుకోవడానికి కొన్ని రూల్స్ ఉంటాయంటండి. ఎవరైనా కాలం చేస్తారు కదా, అక్కడికి ఈ కరంగులి మాల వేసుకొని వెళ్ళొద్దు, తీసేసి వెళ్ళాలి. అలాగే మగవారు ఉంటారు కదా, వారు ఎయిర్ కట్ ఆర్ గడ్డం చేపించుకునేటప్పుడు ఈ కరంగులి మాలని వేసుకొని వెళ్ళొద్దు. అలాగే రాత్రి నిద్రపోయే ముందు ఈ కరంగులి మాలని తీసేసి నిద్రపోవాలి. తెల్లారి స్నానం చేసుకొని మళ్ళీ కరంగులి మాలని ధరించవచ్చు. అలాగే ఈ కరంగులి మాల వేసుకున్నప్పుడు అన్నీ తినొచ్చు అంట, వెజ్ ఆర్ నాన్ వెజ్. సో మీకు తెలిసిపోయింది కదా ఒరిజినల్ కరంగులి మాల ఎక్కడ దొరుకుతుందో. మీకు కూడా కరంగులి మాల కావాలి అంటే పాతాళ శంభు మురుగన్ టెంపుల్కి వెళ్ళండి, లేదా ఎవరైనా వెళ్ళి వస్తుంటే వాళ్ళని తెమ్మని చెప్పండి. మేము వెళ్ళినప్పుడు మాకు చాలామంది ఫోన్స్ చేసి మాకు కూడా కరంగులి మాల తిండని చెప్పారు. మేము అందరికీ తీసుకెళ్ళాము. అలాగే మధ్యాహ్నం పాతాళ శంభు మురుగన్ టెంపుల్లో అన్నప్రసాదం ఉంటుందండి. మేము వెళ్ళిన రోజు టమాటో రైస్ అలాగే మామిడికాయ పచ్చడి వేశారు, చాలా బాగుంది.